మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. గతసారి నేను నిర్గమాకాండము 20వ అధ్యాయము నుండి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటది చెప్పండి. తల్లిదండ్రులను సన్మానింపుము. దేవుని వాక్యాన్ని గౌరవించాలి. దేవుని వాక్యాన్ని గౌరవించాలి. అపహసించద్దు దేవుని వాక్యాన్ని. అర్థమైందా? తల్లిదండ్రులను సన్మానించుము అని చెబితే కొందరు ఏమనుకుంటారంటే, మరి తల్లిదండ్రులు ఎలాగుండాలి అనుకుంటారు కదా. ఇది విరోధమైన ఆలోచనలు ఇవే. దేవుడు చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్లుగా గ్రహించాలి, ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి. నీ బాధ్యత ఏంటో, దేవుని చిత్తమేదో దేవుడు తెలియజేసిన తర్వాత నీ బాధ్యతను నీవు నెరవేరుస్తూ ఉండాలి. క్రొత్త నిబంధనలో ఒక మాట ఉన్నది. అపోస్తలుడైన పౌలు రాసిన ఒక పత్రికలో ఒక మాట ఉన్నది. సాధారణంగా ఈ మాట కొందరికి ఆరవ అధ్యాయము 4వ వచనం ఎఫెసీ పత్రికలో చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని ఉన్నది కదా. ఉన్నదా లేదా? పైకి చూడండి, అయిపోయింది. ఎంతసేపు చూసినా అదే కనిపిస్తుంది. నేను చదివిందే, అంతకంటే ఎక్కువేం లేదు. ఇప్పుడు చూడాలి. ఇక దీన్ని ఆధారం చేసుకొని తల్లిదండ్రులను ప్రశ్నించే పిల్లలు ఉంటారు కదా. ప్రశ్నించే పిల్లలు ఉంటారు. మనలో కూడా ఈ ఆలోచన రావచ్చు. ఏ విషయంలో అన్నాడు చూడండి. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నాడు. తండ్రులు ఏం జాగ్రత్త పడాలంటే ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచాలి. ఇక దేనికి కోపం వస్తుంది పిల్లలకు? ఆ విషయాలు కాదు. నీవు మనం అనుకున్నట్లుగా నా కోరికలు తీర్చకపోతే తల్లిదండ్రుల మీద కోపం వస్తుంది. ఆ కోపాన్ని బట్టి కాదు. పిల్లలు అనుకుంటారు, మాకు కావలసింది మా తండ్రులు ఇవ్వకపోతే మాకు కోపం వస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, పిల్లలను కోపం రేపద్దన్నాడు, కానీ ప్రభువులో శిక్షించమన్నాడు. నీవు కోరేది ప్రభు చిత్తం అయితే అప్పుడు కోపం రేపకుండా నీ కోరికను అంగీకరిస్తారు. నీవు ఒకవేళ కోరేది, నీవు ఆశించేది ప్రభు చిత్తములో లేకపోతే కోపగిస్తారు. ఆ కోపాన్ని నీవు అనుభవించాలి. సామెతల గ్రంథములు అన్నాడు, బెత్తెము వాడని కుమారుడు తండ్రికి విరోధగును అన్నాడు. శిక్షించడానికి దేవుడు సెలవిచ్చాడు. కనుక పిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దలు కానీ ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని వేరేగా ఏదో ఆలోచించి తల్లిదండ్రుల భారము బాధ్యతను మనము ప్రశ్నించకూడదు. దేవుడు తెలియజేసిన మాటలను ఉన్నది ఉన్నట్లుగా మనం అనుసరించాలి, అంగీకరించాలి. ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్ ఉన్నది. ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్ ఏమన్నాడు? మరణశిక్ష అన్నాడు. మనం గతసారి ఆలోచించాం కదా. అంటే దేవుడు ఎంత తీవ్రమైన ఆలోచన కలిగి ఉన్నాడు. తల్లిదండ్రులను సన్మానించడంలో, గౌరవించడంలో, వారికి భయపడడంలో, వారికి విధేయులగుటములో ఎంత దేవుడు
ఖచ్చితంగా ఉన్నాడు. ఈ విల్ నాట్ ఎక్స్క్యూజ్ యూ అనేది మనం గుర్తించాలి. దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. దేవుడు క్షమించడు. దాని పరిణామాన్ని మనము అనుభవిస్తాము. కనుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ను మనం అక్కడ ముగించేస్తాము. ఒక చిన్న తలంపు నాలోనే వచ్చింది. ఒకవేళ దానికి కౌంటర్గా ఎవరైనా ఇలాగో ఆలోచిస్తారేమో, ఒక మాట ఉన్నది దాని కింద తండ్రులకు అని ఆలోచన వచ్చి తెలియజేశాను. సరే, ఇప్పుడు మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 25వ అధ్యాయము. నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతాను. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడవైన దేవ, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేత ఈ పునరుత్థాన దినమందు మేము అనేకులము చేరి మిమ్మను ఆరాధించుటకు మీరిచ్చిన ధన్యతకై స్తోత్రాలు. ఇంకా కొంత సమయం మాకుండగా మీ సన్నిధిలో మేము మీ మాటల కొరకు నిలిచి ఉన్నాము ప్రభువా. ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివరముగా ధ్యానించుటకు సహాయము చేయండి ప్రభువా. మీ వాక్యము ఎంతో విలువైనది, శ్రేష్టమైనది, అమూల్యమైనది, లోతైనది ప్రభువా. మీ సత్యవాక్కులను మాకు నేర్పించండి. సరిగా వాటిని ధ్యానించి ఉపదేశించుటకు నన్ను మీ ఆత్మ స్వాధీనమందుంచుకొనండి. మీ మాటలే నా నోటికి అందించండి ప్రభువా. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము వరుసగా చదువుతూ వస్తున్నాం కదా. ఎవరైనా ఫాలో చేస్తున్నారా? దీన్ని ఫాలో చేస్తున్నారా? ఎలాగో మనం చదువుతూ నేర్చుకుంటూ వస్తున్నాం. నేనైతే వరుసగా చెప్తున్నాను. మరి మీలో కొందరైనా ఫాలో చేస్తారు. ఆ వరుసను బట్టి మీరు నేర్చుకుంటారనే ఆశ కలిగి నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడనై మాట్లాడుతున్నాను. సో మీరు కూడా ఒక క్రమములో వాటిని ఆలోచన చేస్తూ ధ్యానములో ఉంచుకోండి. చాలా సులువుగా మనము, అంటే ఆదికాండం అంటే ఏంటి, ప్రాముఖ్యమైన విషయాలు, నిర్గమకాండములో ఏంటి, అలాగే లేవియాకాండం ఏంటి, సంఖ్యాకాండం ఏంటి, ద్వితీయోపదేశ కాండం ఏంటి అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ఈ సంవత్సరం ప్రభు ఇలాంటి ప్రేరేపణతో మనలను నడిపిస్తున్నాడు. కనుక మీరు అందులోనే మనం ఆత్మీయమైన పాఠాలు కూడా చాలా నేర్చుకుంటున్నాం. అన్నీ వరుసగా మనము అన్ని విషయాలను ధ్యానించటం లేదు, కానీ ప్రాముఖ్యమైన విషయాలు మనము చదివి వాటి ద్వారా అనేక ఆత్మీయమైన పాఠాలను మనము గ్రహిస్తూ ఉన్నాం. నిర్గమకాండము, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరారు కదా. బయలుదేరిన నాటి నుండి ఈ నిర్గమకాండములో ఆఖరి అధ్యాయం వరకు దాదాపు ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని దినాలైందంటే, ఒక మాటను మీరు ఇక్కడ చూడండి. 17వ వచనములో 40వ అధ్యాయము 2వ సంవత్సరమున మొదటి నెల అన్నాడు. ఆ 2 సంవత్సరాల చరిత్ర, అరణ్యములో వారు ప్రయాణమై సాగుచూ ఉన్న ఆ సంఘటనలన్నిటినీ నిర్గమకాండము ఆఖరి వరకు వ్రాయించాడు.
ఈ మధ్యలో జరిగిన విషయాలను మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు వారు 3వ నెలలో సీనాయి అరణ్యానికి వచ్చారు. సీనాయి పర్వతం మీదకి దేవుడు మోషేను పిలిచాడు. ప్రజలందరూ వినుచుండగా మాట్లాడాడు. ప్రజలు ఆ మాటలకు భయపడిపోయి, మేము వినలేము, ఈ మాటలు మోషేనే మాకు చెబితే బాగుంటుంది, మేము దేవుని మాటలు విని బ్రతకలేము అని భయపడ్డారు. కానీ దేవుడు మోషేతో మాట్లాడి ఈ 10 ఆజ్ఞలు, న్యాయ విధులు దేవుడు వారికి వినిపించాడు. 23వ అధ్యాయం వరకు ఇలాగూ జరుగుతూ ఉండగా మళ్ళీ 24వ అధ్యాయములో దేవుడు మోషేకు ఒక ప్రత్యేకమైన పిలుపును మళ్ళీ ఇచ్చాడు. రెండవసారి మోషేను మళ్ళీ ఆ పర్వతం మీదకి పిలిచాడు. అప్పుడు మోషే ఒంటరిగానే యెహోషువను తీసుకొని వెళ్ళాడు పైకి. కానీ ఒక మేఘం వచ్చి మోషేను మాత్రమే తీసుకొని వెళ్ళగా దేవుడు అతనితో మాట్లాడి ఈ నిబంధన వాక్కులు దేవుడు వ్రాసిచ్చాడు. చూడండి, ముందు మాట్లాడినవన్నీ, అంటే 20వ అధ్యాయము నుండి 23వ అధ్యాయం వరకు దేవుడు మాట్లాడినవన్నీ మోషే 4వ వచనం 24వ అధ్యాయము 4వ వచనములో చూడండి, మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి, ఎవరు రాశారు? మోషే రాసుకున్నాడు. రాసి అవన్నీ ప్రజలకు వినిపించాడు. ఒక నిబంధన గ్రంథాన్ని తీసుకొని మోషే వినిపించాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు నేను మీకు రాసిస్తానని చెప్పి పైకి పిలిచాడు. 12వ వచనములో చూడండి, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము, నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను అన్నాడు. ఇప్పుడు నేను రాసిన ఆజ్ఞలను దేవుడు రాసిస్తాడు. ఆజ్ఞలు, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదను అని చెప్పినప్పుడు మోషే ఇప్పుడు మళ్ళీ సీనాయి పర్వతం మీదకి వెళ్తాడు. అప్పుడు 40 దివారాత్రులు, ఇక్కడ ఉన్నది కదా 18వ వచనములో, రేయింబగలు 40 దినములు ఉండెను. ఎంతమంది మొబైల్ చూస్తున్నారండి? ఎంతమంది హౌ మెనీ పీపుల్ ఆర్ సీయింగ్ మొబైల్స్? నాకు ఎందుకంటే ఎన్నుకున్న వారు కొన్నిసార్లు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, వెనుక చాలామంది మీరు చెప్తూ ఉంటే మొబైల్ చూస్తూ ఉంటారని. మొబైల్ చూసేవారు దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి, నేనుగా చూసే దేవుడు చూస్తాడు మిమ్మలను. 1 గంట 2 గంటలు మొబైల్స్ పక్కకు పెట్టుకోండి, ఆఫ్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ స్ట్రే పెట్టినాను, కొన్ని రోజులు పెట్టారు, తర్వాత తీసేశారు, ఎవరు పెట్టుకోవడం లేదు. అలాగే సహోదరులు కూడా డోంట్ సీ మొబైల్స్. దేవుని వాక్యం వైపు బైబిల్ తెచ్చుకోండి. లేని వారు చెప్పండి, బైబిల్ ప్రొవైడ్ చేస్తాం మేము. మొబైల్లో బైబిల్ చూడకండి, అది మోసపరిచే సాధనం అది. కనుక మొబైల్స్లో బైబిల్ చూసుకునేవారు తప్పు, అది దాన్ని పక్కకు పెట్టేసేయండి. మొబైల్స్ జేబులో ఉంచుకోండి, సైలెంట్గా ఉంచుకోండి, మొబైల్ చూడకుండా ఉండండి. దేవుని వాక్యము వైపు ధ్యానం ఉంచండి. కొన్ని మాటలైనా మీ హృదయాన్ని మార్చేస్తాయి, మీ జీవితాలను మార్చేస్తాయి. మీలో గొప్ప అద్భుతమైన మార్పుతో దైవాశీర్వాదాలను మీరు తప్పకుండా పొందుతారు. దేవుని సన్నిధి ఎప్పుడు వృధాగా పోదు. మనకు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు దైవ సన్నిధిలో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు శ్రద్ధగా వినండి. ఇప్పుడు దేవుడు తన చేతితో వ్రాసిస్తున్నాడు. 2 సార్లు మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కాడు, 3వసారి మళ్ళీ పోతాడు. అది తర్వాత వాక్య భాగములో ఉన్నది. దేవుడు ఆజ్ఞలను, న్యాయ విధులను ఆ 2 పలకల మీద వ్రాసి మోషేకిచ్చాడు. దేవుని చేతితో వ్రాసిన మాటలు అద్భుతమైనవి. 25వ అధ్యాయములో నుండి 2వసారి దేవుడు మాట్లాడిన మాటలు చూడండి. ఏమన్నాడంటే,
నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను అన్నాడు. వారిలో దేవుడు నివసించాలని కోరుతూ ఉన్నాడు. ఇంతవరకు దేవుడు వారి వెంట వచ్చాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములో వారిని వెంబడిస్తూ ఉన్నవాడు ఇప్పుడు దేవుడు తన ప్రజలతో నివసించాలని కోరుతున్నాడు. ఎంత ధన్యత ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చాడు చూడండి. దేవుడే వారితో నివసించాలని కోరుకుంటారు ఎవరైనా చెప్పండి? ఆయన ఎక్కడ నివసిస్తాడు? యెషయా గ్రంథం 57వ అధ్యాయములో చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చూడండి. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అన్నాడు. ఎక్కడ నివసిస్తాడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసిస్తాడు ఆయన. ఆయన నివసించే స్థలాన్ని వర్ణించిన ప్రవక్తలు, ఆ దృశ్యాన్ని, ఆ దర్శనాన్ని చూచిన వారు క్రొత్త నిబంధన గ్రంథములో పౌలు రాశాడు, తిమోతికి రాసిన పత్రికలో, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడు అన్నాడు. లేటెస్ట్గా ప్రవక్తలు చూచిన కాలం కంటే ఆ తర్వాత పౌలు చూశాడు. పౌలు చూసినప్పుడు ఎలా కనిపించాడు? సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచూ ఉన్నవాడు. యెషయా చూచినప్పుడు ఆయన యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదంటే, పరిశుద్ధుడు 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 అని సెరాపులు ఆరాధిస్తూ ఉండగా చూస్తూ ఉన్నాడు. ఆయనను ఎలాగ ఆరాధిస్తున్నారు? ఆ మహిమలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇలాంటి మహా ఔన్నత్యము, మహామహిమ గలవాడు తన ప్రజల మధ్య వారితో నివసించడానికి కోరడం ఎంత గొప్ప భాగ్యమో మానవునికి చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన అద్భుతమైన భాగ్యం అది. వారిలో నివసించడానికి దేవుడు కోరుకున్నది. దేవుడు నివసించడం అంటే పెద్ద భాగ్యము. ఈరోజు మనతో కూడా దేవుడు నివసిస్తున్నాడు. మన దాటికి వస్తాం మనము. ముందు వీరిని గురించి ఆలోచించి ఇప్పుడు మనతో దేవుడు ఎలాగో నివసిస్తాడో అనే దానికి మనం వస్తాం. కానీ మొత్తానికి దేవునికి ఒక కోరిక ఉన్నది, తన ప్రజలతో నివసించాలి. ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజలు, వాగ్దానం చేసిన ప్రజలు, అబ్రహామును ఆశీర్వదించి అబ్రహాము ద్వారా విస్తరించిన జనాంగము ఇశ్రాయేలును దేవుడు కోరుకున్నాడు. కోరుకున్న తన ప్రజలతో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు కోరుకునే వారితో నివసించడానికి ఇష్టపడతాడు. ఈరోజు కూడా దేవుని కోరికలో మనం ఉండాలి. దేవుడు వారితో నివసించడానికి ఒక ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధ స్థలాన్ని నా కొరకు నిర్మించాలి అన్నాడు. వారున్నట్లుగానే వారున్న పాటున వారి మధ్య నివసించడానికి దేవుని యొక్క మహిమను మనం చూసాము. ఆయన పరిశుద్ధతను మనం ఎరిగాము. ఆయన మహోన్నతమైన స్థలాలు మనం చూసాము. పరిశుద్ధ స్థలములలో నివసించువాడు ఆయన. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలాన్ని తన ప్రజలైన ఇశ్రాయేళ్ల మధ్య కోరుకుంటున్నాడు. పరిశుద్ధ స్థలమును నా కొరకు నిర్మింపవలెను అన్నాడు. అందుకే ఏం చెప్పాడు చూడండి, నేను నీకు కనుపరుచు విధముగా మందిరము అన్నాడు. మందిరాన్ని నిర్మించమన్నాడు. మందిరము అనేది పరిశుద్ధ స్థలము. అర్థమైందా? మందిరం అంటే ఇశ్రాయేళ్లకు పరిశుద్ధ స్థలం అది.
ఇప్పటి సంగతి ఏంటంటే ఇప్పుడు మారిపోయింది. అది అక్షరార్థమైన మందిరాన్ని ఇప్పుడు ఆత్మీయ మందిరంగా దేవుడు మార్చేశాడు. అప్పుడు అక్షరార్థమైన మందిరము పరిశుద్ధముగా ఉండాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఆత్మీయమైన మందిరం, అదే సంఘము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో ఇలాగన్నాడు, దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము అన్నాడు. దేవుని మందిరము ఇప్పుడు జీవము గల దేవుని సంఘముగా మారిపోయింది. దేవుడు నివసించడానికి పరిశుద్ధ స్థలము, ఆ పరిశుద్ధ స్థలమే మందిరము. అది కోరుకున్నవాడు ఆ మందిరం ఇప్పుడు సంఘముగా దేవుడు కోరుకుంటున్నాడు. మనమంతా ఏంటండి? సంఘమే కదా? సంఘమా కాదా? సమాజమా? సంఘము అంటాం మనం. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. దీని నిర్మాణం కూడా ఎలాగూ జరిగింది? ఆయన రక్తముతో. ఆయన రక్తం ఎలాంటిది? పరిశుద్ధమైన రక్తము. సజీవమైన రాళ్ల వలె కట్టబడుచున్నారు అన్నాడు. కట్టడం కూడా ఎలాంటిది? నిర్జీవమైన రాళ్ళు కాదు, సజీవమైన రాళ్ళు. అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించి రక్షింపబడిన వారిచే కట్టబడిన సంఘం ఇది. దేవుని మందిరాన్ని కోరుకున్నవాడు అది పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దీనిలో ఈ మందిరములో కొన్ని విషయాలను చెప్పాడు. వాటన్నిటినీ ఒక్కొక్కటి మనము ధ్యానించుటకు వీలు కాదు, కానీ ఆ మందిరములో ఉండవలసినవి, ఆ మందిరము యొక్క పరిశుద్ధత, తాను నివసించడానికి దేవుడు కోరుకున్నవి మనము గ్రహించాలి. మందిరము పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. రెండవది, మందిరములో మందసం ఉండాలి, మందిరములో కరుణాపీఠం ఉండాలి, బల్ల ఉండాలి, సన్నిధి రొట్టెలు ఉండాలి, దీపవృక్షం ఉండాలి, యాజకులు ఉండాలి. ఇవన్నీ దేవుడు ఈ అధ్యాయము నుండి దాదాపు ఆఖరి అధ్యాయం వరకు వీటన్నిటినీ చెప్పాడు. చెప్పిన తర్వాత మోషే ఆ విధంగా వాటిని సిద్ధపరిచి 2 సంవత్సరాల తర్వాత, అంటే 2వ సంవత్సరము 1వ నెల 1వ దినాన ఆ మందిరాన్ని నిలవబెట్టాడు. ఇవన్నీ మనకు ఆత్మీయంగా పాఠాలు నేర్పించేవే. మందిరములో దేవుడు కోరుకున్నవి. ఈనాడు అవన్నీ దేనికి సూచనగా ఉన్నవో మనము క్రమముగా వాటిని ఆలోచన చేద్దాం. కానీ దేవుడు మందిరములో ఏవేవి కోరుకున్నాడో, ఎలాగుండాలని కోరుకున్నాడో, పరిశుద్ధముగా ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగానే ఉండాలి. మోషేకు తెలియజేశాడు. ఇప్పుడు మోషే చాలా జ్ఞానవంతుడు. మోషే సకల విద్య ప్రవీణుడు అని వ్రాయబడింది కదా. ఐగుప్తు సకల విద్య ప్రవీణుడు. మోషేకు చాలా జ్ఞానము అభ్యసించాడు. టెక్నికల్ జ్ఞానం ఉన్నది, సైంటిఫికల్ జ్ఞానం ఉన్నది. సకల విద్య ప్రవీణుడు అంటే ఆల్రౌండ్ విద్య నేర్చుకున్నవాడు. అటువంటి మోషేకు దేవుడు ఏమని చెప్పాడంటే, నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ వాటి రూపమును నిర్మింపవలెను అని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. లేకపోతే మోషే ఒకవేళ తనకు తోచినట్లుగా మార్చేయగలుగుతాడేమో కదా. చాలాసార్లు దేవుడు చెప్పిన వాటిని మనం అనుకూలంగా మార్చేసుకుంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. దేవుడు నివసించే ఆ మందిరములో మందసమే కానీ, కరుణాపీఠమే కానీ, కెరూబులే కానీ, బల్లనే కానీ, దీపవృక్షమే కానీ, తెరలే కానీ, ఇవన్నీ వస్తువులు ఉన్నాయి. బలిపీఠమే కానీ, ఇదంతా దేవుడు చెప్పిన లెక్క చొప్పున ఆ రూపములోనే సిద్ధపరచాలి.
మోషే దానిని ఏమాత్రము మార్చుటకు వీలు లేదు. మందిరములో ప్రతిదీ దేవుని కొలత ప్రకారంగానే ఉండాలి. మందిరములో దేవుని ఇష్ట ప్రకారంగానే సమస్తము జరగాలి. యాజకుడు కూడా తన ఇష్టానుసారంగా ఉండరాదు. మందిరములో 2 భాగాలు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం ఉన్నది. ఈ అతి పరిశుద్ధ స్థలములో కొన్ని వస్తువులు ఉన్నాయి, పరిశుద్ధ స్థలములో కొన్ని ఉన్నాయి. యాజకులు పరిశుద్ధ స్థలములో దేవుణ్ణి ఆరాధించాలి. అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్తాడు. మందసము, కరుణాపీఠము, కెరూబుల మధ్య నుండి దేవుడు అక్కడ వారితో మాట్లాడతాడు. చూడండి 22వ వచనం, 25వ అధ్యాయము 22వ వచనములో 21, 22 వచనం. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద ఉండియు శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేళ్ల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను అన్నాడు. దేవుడు అక్కడ కలుసుకునే స్థలము. మందిరం ఏంటి? దేవుడు తన ప్రజలను కలుసుకొని వారితో మాట్లాడే స్థలం అది. మోషేను అక్కడ కలుసుకుంటాడు. ఇప్పుడు సినాయి పర్వతం మీదికి పిలిపించాడు కదా, ఇప్పుడు దేవుడు వారి మధ్యనే నివసించి దేవుడు తన కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని అది ఒక మందిరముగా ఏర్పరిచి ఆ మందిరములో ఉన్న కరుణాపీఠము మీద శాసనములు ఉంచిన ఆ కరుణాపీఠము మందసం మీద ఆ కెరూబుల మధ్య నుండి దేవుడు వారికి తన మాటలను ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అంటే మందిరములో ఏం జరుగుతుంది? దేవుడు కలుసుకుంటాడు, దేవుడు మాట్లాడతాడు. మందిరము యొక్క విలువను, మందిరము యొక్క విశేషతను గ్రహించండి. ఇది ఈనాడు సంఘానికి సూచనగా ఉన్నది. ఈరోజు మనం సంఘంగా ఉన్నాం. ఇప్పుడు అక్షరార్థమైన మందిరం మనకు లేదు. ఇప్పుడున్నదంతా ఆత్మీయ మందిరమే. ఈ మందిరాన్ని చూసి వీరు ఇది పరిశుద్ధ స్థలం అనుకుంటారు. పరిశుద్ధ స్థలం ఇప్పుడు ఇది కాదు. హస్తకృత ఆలయములలో దేవుడు నివసించడు అని అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు అక్కడ వారికి. హస్తకృత ఆలయములలో ఇప్పుడు దేవుడు నివసించడు అన్నాడు. దేవుడు నివసించేది దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము అన్నాడు. రెండవది, దేవుడు ఇంకా దగ్గరగా మనతో నివసించగోరుతాడు. ఏది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో మన హృదయమే ఆయనకు ఆలయముగా మార్చుకున్నాడు. ఆ వచనం తెలుసా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా అన్నాడు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాడు చూడండి. మందిరములో ఉన్నవాడు మందిరములో ఉన్నవారి హృదయాల్లో కూడా నివసించడానికి కోరుతున్నాడు. అప్పుడు హస్తకృత ఆలయములలో ఆ గుడారములో నివసించడానికి కోరుకున్నవాడు క్రమేణా ఆ గుడారము తీసేసి ఎప్పుడు మందిరాన్ని కట్టారు చెప్పండి? గట్టిగా చెప్పంటే యు ఆర్ నాట్ కన్ఫర్మ్ లేదు మీకు. అంటే గ్రంథాన్ని ఎలాగో చదువుతారండి? మనం 47 సంవత్సరాలు అయింది సంఘానికి. మనం ఎంతో ఆత్మీయ అనుభవంలో ఎదుగుతూ బలపడాలి. దేవుని వాక్యాన్ని చాలా గట్టిగా కంటతగా తెలియజేసే వారంగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎవరు ఆలోచించారు
సొలొమోను కట్టాడు, దావీదు కల్పించాడు, సంకల్పించాడు. దావీదు అనుకున్నాడు, నేను గొప్ప గొప్ప భవనాల్లోనికి వచ్చేసాను. నేను ఎక్కడో గొర్రెలను కాచుకునేవాడను. దేవుడు నన్ను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చాడు. ఈ పెద్ద మందిరములో లేక పెద్ద భవనములో నేను వచ్చేసాను. రాజభవనములో నేను నివసిస్తున్నాను, కానీ దేవుని సన్నిధి, దేవుని నివాసం ఇంకా ఆ డేరాల్లో ఉన్నది. ఆ డేరాల మధ్య దేవుడు నివసిస్తున్నాడని నేను మందిరం కడతానని సంకల్పించాడు. చూడు ఎంత గొప్ప మనస్తత్వమో, దేవుని గురించిన ఆలోచన. నేను సుఖపడుతున్నాను, సుఖ సంతోషాల్లో దేవుణ్ణి ఎవరైనా జ్ఞాపకం చేసుకునేవారు ఉన్నారా చెప్పండి? యథార్థంగా చెప్పండి. దేవుడు వారిని రెండంతలు దీవిస్తాడు మీరు యథార్థంగా చెప్తే. చాలా సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా ప్రాధాన్యత దైవిక విషయాలకు ఇవ్వము. అది సాధారణంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండేదే. దావీదు ఇప్పుడు ఉన్నతమైన స్థానానికి ఎదిగిపోయాడు, రాజభోగాలు అనుభవిస్తున్నాడు, కానీ దేవుని మీద లక్ష్యం ఉంచాడు. దేవుని నివాసము, ఆయన నివసించడానికి కోరుకున్న ఆ గుడారం ఎలాగున్నది? ఇంకా గుడారములోనే ప్రభు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవునికి ఒక మందిరాన్ని కడతాననే గొప్ప సంకల్పం ఈరోజు మనకున్నది ఆలోచన చేయండి. దావీదు ఎంతగా దీవించబడ్డాడంటే, పరిశుద్ధ గ్రంథం అంతా దావీదును గూర్చే మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి విషయంలో దావీదే ముందుకొస్తాడు. అబ్రహాము, మోషే, దావీదు, వీరినే ఎక్కువగా మనం చూస్తాం. అబ్రహాము, మోషే, దావీదు కదా. ఈ మూడు మాటలు తెలియని క్రైస్తవులు అంటూ ఉండరు. ఈ ముగ్గురి పేర్లు దావీదు వంశములోనే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడానికి ఇష్టపడ్డాడు. దావీదు వంశములోనే. ఎందుకు? తానే కోరుకున్నాడు. దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అప్పుడు కట్టించలేదు, సొలొమోను ద్వారా కట్టించాడు. దానికి కారణాలు చెప్పాడు. కానీ ఆ కోరిక దేవుడు ఎలాగో లోకరక్షకుడైన ప్రభువును దావీదు వంశంలోనే దేవుడు అనుగ్రహించాడు. దావీదు కుమారుడా అనబడ్డాడు ప్రభువు. దావీదు కుమారుడా అనబడ్డాడు. ఆ సంకల్పం ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. నీకు నాకు ఉన్నదా ఈ సంకల్పము? దేవుని కొరకు ఏమేం చేయాలనుకుంటున్నావు? ఏం చేద్దామనుకుంటున్నావు? దేవుని గురించి అసలు ఏమైనా ఆలోచిస్తామా ఎప్పుడైనా? నా కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, మనుమలు మనుమరాన్ల కొరకు ఏం చేస్తాము, ఏం సంపాదిస్తాము, అంతకంటే దూరం మనం ఎక్కువగా పోము. ఎప్పుడైనా నేను దేవుని కొరకు ఏం చేయాలి, దేవుని కొరకు ఏం సంపాదించాలి, దేవుని కొరకు ఏమి ఇవ్వాలి, ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా చెప్పండి? వస్తే ధన్యులము. దావీదు ధన్యుడైపోయాడు. దావీదు కోరికను బట్టి గొప్ప మందిరం కట్టేశారు. దావీదు కాలములో అది జరగలేదు, కానీ సొలొమోను కట్టాడు. దానికి కావలసినదంతా, నిధులంతా సంపాదించి పెట్టాడు దావీదే. కట్టడం మాత్రమే సొలొమోను కట్టాడు, కానీ దానికి కావలసిన ఖర్చంతా, బంగారము, వెండి, కావలసిందంతా సమకూర్చినవాడు దావీదు. ఓన్లీ ఆయన చేతులతో కట్టనీయలేదు. ఎందుకంటే నా మందిరము పరిశుద్ధమైనది, నీవు నిరపరాధుల రక్తము, ఎందరి రక్తము ఒలికించావు యుద్ధము ద్వారా, కనుక అపరాధి అయిపోయావు ఆ విషయములో, గనుక నీ చేతులతో నా మందిరము కట్టకూడదన్నాడు. చాలా బాధపడిపోయాడు దావీదు. అయినా దైవ చిత్తానికి అప్పగించుకొని, సరే నా కుమారుని ద్వారా కట్టిస్తావు, సంతోషమే, కానీ ఆ సమకూర్పంతా దావీదే చేశాడు. ఆ ఘనత దావీదుకు కూడా ఉంటుంది. సొలొమోను కట్టిన ఆ ఘనత దావీదుకున్నది. ఇలాగూ ఆ మందిరము నిర్మాణం అయింది. అంత గొప్ప మందిరం కూడా దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆ మందిరములో నేను నివసించను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ మందిరాన్ని అపవిత్రపరిచారు. ఆ చరిత్రకి వెళ్తే మనకు తెలుస్తుంది. ఆ మందిరాన్ని అపవిత్రపరిచారు.
కనుక అది ఇక ఆ మందిరాన్ని ఏం చేశాడంటే అన్యజనాంగానికి శత్రువులకు అప్పగించేశాడు. వారు పడగొట్టారు, కాల్చివేశారు, దాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటికి కూడా యెరూషలేము మందిరము పూర్తిగా వారి స్వాధీనమందు లేదు. ఇప్పటికి కూడా యెరూషలేము మందిరము పూర్తిగా స్వాధీనం లేదు. అందులో సగం భాగం పాలస్తీనా, దానికే కొట్లాటలు. దేవుడు మందిరాన్ని విసర్జించేశాడు, ఎందుకంటే వారు అపవిత్రపరిచారు. దేవుడు హస్తకృతాలయములో ఇక నివసించడు. దేవుడు కోరుకున్నది ఆత్మీయమైన మందిరము. దేవుడు తన స్వరక్తాన్నిచ్చి సంపాదించాడు ఇప్పుడు దీన్ని. ఈ మందిరములో సజీవ రాళ్ల వలె కట్టబడుచున్న మనలో కూడా దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయమునే దేవుడు ఆలయముగా మార్చేసుకుంటున్నాడు. కానీ ఏం జరగాలి? అది పరిశుద్ధ స్థలంగా ఉండాలి. ఇదిగో ప్రభువా నా హృదయం అంటే, నీ హృదయములో ఉన్న వాటన్నిటినీ అలాగే ఉంచుకొని, దేవా నా హృదయములోనికి రా, నా హృదయములో నివసించమంటే ఎన్నడూ నివసించడు ప్రభు. అది ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోండి. మీరు విశ్వసించిన నాడే ఆత్మను పొందితిరి కదా అనే మాటతో సంతృప్తి పడద్దు. ఆత్మ మనలో నివసించాలి. పొందాం మనము. హృదయములో ఉన్నదా, చేతిలో ఉన్నదా, మనసులో ఉన్నదా, ఎక్కడున్నది? నీలో ఆత్మ. నీ ఆత్మ హృదయములో నివసించాలి. విశ్వసించిన నాడే మనం ఆత్మను పొందామని భ్రమపడితే, ఆత్మ నీలో నివసించకపోతే ఆత్మకార్యాలు నీలో జరగవు. ఆత్మ జరిగించే పనులు నీలో జరగకుండా ఉంటాయి. ఆత్మ నీలో నివసించలేడు. ఆయన నివసించే స్థలము పరిశుద్ధ స్థలము. నీ హృదయాన్ని పరిశుద్ధ స్థలముగా మార్చుకోవాలి. అపవిత్రమైనవన్నీ తొలగించుకోవాలి. హృదయాన్ని కోరుకున్న దేవుడు అందుకే తన రక్తముతో ఏది కడిగాడు? శరీరాన్ని కాదు కడిగింది. శరీరం అంగవైకల్యమున్న అలాగే విడిచిపెట్టాడు దేవుడు. ఒక కాలు లేకపోయినా, కన్ను లేకపోయినా, నోరు లేకపోయినా దేవుడు వాటితో నిమిత్తము లేదు. దేవుడు కోరుకున్నది హృదయం. కనుక దేవుని రక్తములో కడగబడేది హృదయమే. ఆ హృదయాన్ని నీవు కడిగివేసుకుంటే పాతవన్నీ పాపముతో కూడిన అపవిత్రత అంతా తొలగిపోతుంది. తొలగిపోయిన ఆ హృదయములోనే దేవుని ఆత్మ ఆలయములో నివసిస్తుంది. తొలగించుకున్నావా చెప్పండి? తొలగకపోతే ఆత్మ మనలో నివసించలేడు, ఉండలేడు. ఏదో వచ్చి తొంగిపోతారు. ఇప్పుడు ఏదైనా ఇల్లు బాగలేకపోతే అయ్యో ఇంట్లో కొంతసేపు కూర్చుందామని వస్తారు అనుకోనండి. ఇల్లంతా సామాన్లు పెట్టి శుభ్రం లేకుండా ఉంచావనుకోనండి, వచ్చినోళ్ళు కూర్చుంటారా? అక్కడి నుంచి అటు వెళ్ళిపోతారు కదా. ఎంత శుభ్రంగా లేదు, ఇంకేం సిద్ధపాటు లేదు, అక్కడి నుంచి అటే వెళ్ళిపోతారు. మన హృదయాన్ని అలాగూ భద్రపరచుకోకపోతే, హృదయములో అలాగూ పవిత్రత మనము కాపాడుకోలేకపోతే, పరిశుద్ధత లేకపోతే దేవుడు మనలో నివసించలేడు. నీవెంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యము నీవు చదివినా, నీలో మార్పు నీవు కోరుకోకపోతే దేవుడు నీలో నివసించలేడు. మార్పు కోరుకోవాలి. వాక్య ధ్యానం ఎందుకు చేస్తామంటే, దేవా నేను మార్చబడాలి ఈ వాక్యము ద్వారా. ఈ వాక్యము ద్వారా మార్చబడిన వాడనైతే నేను బలపడాలి. ఈ వాక్యము నాకు మేలు జరగాలి. ఈ వాక్యముతో ఈ ప్రార్థన నీవు వినాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అన్నాడు. నీ హృదయం యథార్థంగా లేకపోతే నీవెంత ప్రార్థన చేసినా ఆయన ఆనందిస్తాడా చెప్పండి? నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అన్నాడు. నిజంగా మొరపెట్టేవారంటే యథార్థ హృదయముతో మొరపెట్టేవారు. అలవాటు ప్రకారంగా మొరపెట్టేవారు చాలామంది ఉన్నారు. పరిసయ్యులు లాంటి వారు క్రైస్తవులలో ఈనాడు చాలామంది ఉన్నారు. అలవాటు అంతటితో అవును అనుకుంటాను. నేను 10 సార్లు ప్రార్థన చేసినా నా స్వభావం మారదు, నా మాటలు మారవు, నా తీరు మారదు, నా ఆలోచనలు మారవు, నా విధానాలు మారవు, నా కోపము మారదు, నా పౌరుషం మారదు. ఏమి ప్రయోజనం చెప్పండి? అందుకే
మన హృదయాల్లో మనకు నెమ్మది ఉండదు, మన మనసులో, కుటుంబాలలో నెమ్మది ఉండదు, సమాజములో మన ద్వారా నెమ్మది ఉండదు. ఒక క్రైస్తవుని ద్వారా సమాజానికి ఎంతో మేలు జరగాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా లోకమంతా ఈరోజు గొప్ప ఆనందాన్ని పొందారు. కనుక ప్రియులారా, చాలా దేవుని మందిరము ఈరోజు దేవుని సంఘము. నీ హృదయమైన ఆలయాన్ని గూర్చి నీవు ఆలోచిస్తూనే ఒకవైపు సంఘాన్ని గూర్చి కూడా మనము ఆలోచన చేయాలి. సంఘములో ప్రభు కోరినట్లుగా ఉండాలి. సంఘం మందిరం ఎలాగుండాలి? ప్రభు కోరిక మేరకు. ఇక్కడ నేను నిలబడ్డానని నా కోరిక కాదు. మోషే తన ఇష్టానుసారంగా చేయజాలడు. చూడండి, ప్రతి సమయము ఎలాగూ జాగ్రత్త పడుతూ వచ్చాడు. చూడండి, 35వ అధ్యాయము నుండి ప్రారంభించాడు మందిర నిర్మాణం. 37వ అధ్యాయము నుండి ప్రారంభించాడు. 39వ అధ్యాయములో చూడండి, 43వ వచనములో, మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి అన్నాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే చేశారు. ఏమాత్రము వేరుగా లేదు. అక్కడ ఇలాగూ 2-3 వచనాలు ఉన్నాయి. దేవుడు ఆజ్ఞాపించినట్లే చేశాడు. ఏమాత్రము తన ఆలోచన లేదు, వేరు లేదు, ప్లాన్లో ఏమి వేరు లేదు. నాకు అనిపించింది ఇప్పుడు ఇట్లా ఉండాలంటే అట్లా కాదు. అది నీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా దేవుడు చెప్పాడు అలాగే ఉండాలి. సంఘములో కూడా అలాగే ఉండాలి. నాకు అనుకూలంగా ఇంతే చాలనుకునేవారు సంఘాలను శాసించే విశ్వాసులు బయలుదేరారు. ఇప్పుడు దేవుణ్ణే శాసించి సంఘాలను నడిపించేవారు బయలుదేరారు. పెద్దలను శాసిస్తారు ఇప్పుడు నడిపించేవారిని. ఇంతే చెప్పాలి, ఇవే చెప్పాలి, ఇంతే మాట్లాడాలి, ఈ విధంగానే నడిపించాలి. నడిపించే మోషేకు కూడా ఆ అధికారము లేదు. సాధారణమైన ఒక యాజకుడేమి, ఒక విశ్వాసేమి, ప్రజలలో ఉన్నవాడు చెప్పజాలడు. దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాటు మనం అనుసరించాలి. సంఘములోనే కానీ, మన జీవితంలోనే కానీ, మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు ఏది వద్దన్నాడో దాన్ని విసర్జించుకోవాలి. ప్రభువా, ఇది నాకు కావాలి, చాలా ఇష్టం, నాకు ఇదంటే ప్రాణం అని నువ్వెంత అనుకున్నా దేవునికి అయిష్టమైనవి, అపవిత్రమైనవి నీలో ఏది ఉన్నా దేవుడు నీలో నివసించడు. మనం చాలా భ్రమపడిపోతాం కదా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయగానే అన్నీ బాగవుతాయి. భాగ్యంగానే ఏమంటే, అబ్బా నేను దేవునికి ఎంత అనుకూలంగా ఉన్నానో, నా ప్రార్థన దేవుడు ఆలకించినాడు అనుకుంటా. ఇది నీ ప్రార్థన కాదు, నీ మంచితనం కాదు, దేవుని కృపయే. ఈ స్థితిలో నేను ఉన్నానంటే ఏమన్నాడు ఒక కీర్తనకారుడు, ఇలాగున్నానంటే అంతా దేవుని కృపయే అన్నాడు. మనమేమో మన మంచితనాన్ని అనుకుంటాం. దేవుడు అందరికీ ప్రభువే. తన కనికరమును కృప వెంబడి కృపను అనుగ్రహిస్తున్నాడు. దీర్ఘశాంతము గలవాడుగా కనిపెడుతున్నాడు. నీకు తెలుసు నీలో ఉన్న లోపము, అయినా నీవు ప్రార్థించినవి జరుగుతున్నప్పుడెల్లా నీవేమనుకుంటావంటే, నా లోపాలతోనే నేను బాగున్నాను, దేవుడు ఇది అంగీకరించినాడు అనుకుంటావేమో. పొరపడద్దు. దేవుడు సమయం ఇస్తాడు, నీకు కృప చూపుతూ ఉంటాడు, మార్చుకునే అవకాశం ఇస్తాడు. నేను కోరుకున్న ఉద్యోగం వచ్చేసింది, నేను కోరుకున్న భార్య దొరికింది, నేను కోరుకున్న ప్రతిదీ నాకు కలిగింది అని సంతోషపడి ఇష్టానుసారంగా జీవిస్తూ నేను ఇంతే, ఇక దేవుణ్ణి ఆరాధించడంలో ఏమున్నది, దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు, నాకు అన్ని మేలు చేస్తున్నాడు, నన్ను దేవుడు ఈ విధంగానే అంగీకరిస్తున్నాడు అని మోసపోతే ఒకరోజు దేవుడు నిన్ను చూచే దినం ఉన్నది. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు చులకనగా చేయకూడదు. మోషే దేవుడు రాసిన నమోనంతా, ప్లాన్ అంతా జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని అక్కడ మనం చదవండి. నిర్గమాకాండాన్ని చదవడానికి మనకు కొంత
ఏమనిపిస్తుంది అంటే బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే అర్థం కావు, కొన్ని అర్థం కానప్పుడు మనకు వద్దులే అనిపిస్తుంది. కానీ ఒకటి గమనించండి, అంత లోతుగా అర్థం చేసుకునే అవసరం లేదు. కానీ ఒక్కొక్క మాట, ఏ మాట ఎట్లా మనకు అర్థం కాకపోయినా ఆ మాటలన్నీ చక్కగా వ్రాసుకొని అదే విధంగా చేశాడు. అది అర్థమగులట్లుగా ఒకరిద్దరిని దేవుడు ఏర్పాటు చేశాడు, పనివారిని దేవుడు ఏర్పాటు చేశాడు. వారితోనే జయించాలి, వారికే జ్ఞానాన్ని నేను ఇస్తాను, నీకు అనుకూలంగా ఉన్నవారిని ఎవరిని చేర్చుకోవద్దు. ఇలాగూ దేవుని క్రమాలు ఉన్నాయి. మునుముందు చాలా విషయాలు ఉన్నాయి, ఇంతటితో అయిపోదు. ఇది సంఘాన్ని గూర్చిన సత్యాలు ఇందులో నుండి బయటకు వస్తాయి. మనకు మరొక వారం కూడా ఈ మాటలోనే మనము దేవుని సంఘాన్ని గురించి, దేవుని నివాసాన్ని గురించి, దేవుని క్రమాలను గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు చాలా శ్రద్ధగా వీటన్నిటినీ లక్ష్య పెట్టేవాడు. అందుకే చాలా క్రమంగా నేర్చుకుందాం, సరి చేసుకుందాం. మనం ఎన్నో లోపాలు కలిగి ఉన్నవారం, నీవైనా నేనైనా మనుష్య మాత్రులము, లోపము లేని వారంటూ లేరు. మోషే అంత గొప్పగా దేవుని సన్నిధిలో సాత్వికుడు అని పిలువబడ్డాడు కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కానీ చేరలేదు అక్కడ. ఒకే ఒక చిన్న కారణం ఏంటి చెప్పండి? ఇంత ఖచ్చితంగా మందిరాన్ని నిర్మించిన వాడు ఒక్క మాట తప్పిపోయాడు. ఏంటి? కొట్టకురా బాబు, ఒకసారి మాట్లాడమన్నాడు. కానీ ఎందుకు కొట్టాడు? కోపం వచ్చేసింది ఆయనకు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఈరోజు కోపాన్ని కంట్రోల్ చేసుకోక ఎందరూ నష్టపోతున్నారో ఆలోచించండి. కుటుంబాల్లో కానీ, సమాజములో కానీ, పనుల దగ్గర కానీ, సంఘములో కానీ ఎంతమంది నష్టపోతారు? ఒక చిన్న కోపాన్ని మనము అదుపులో ఉంచుకోకపోతే. ఖచ్చితంగా అన్నీ చేశాడు, ప్రభువుతో సాత్వికుడు అనిపించుకున్నాడు, నమ్మకస్తుడు అనిపించుకున్నాడు. కానీ చేరవలసిన స్థానానికి చేరలేకపోయాడు. ఎన్నోసార్లు వేడుకున్నాడు, ముమ్మారు వేడుకున్నానన్నాడు. ఇక మాట మాట్లాడకన్నాడు దేవుడు మోషేతో. ఇక మళ్ళీ మాట్లాడక అక్కడికి వెళ్ళేది. ఇంతగా బ్రతిమలాడుతున్నావు కనుక ఒకరోజు నిన్ను ఆ కొండ మీదకి తీసుకెళ్ళి అంతా చూపిస్తానన్నాడు. చూపించాడు కానీ చేర్చలేదు. మనం కూడా చాలా కంట్రోల్ చేసుకోవాలి. మన ఎమోషన్స్ ఉంటాయి, మన కోపాలు, మన ఉద్రేకాలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్న ఒక చిన్న విషయంలో మనం తప్పిపోయినా గొప్ప నష్టాన్ని మనము పొందుతామనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రభు సన్నిధిలో చాలా శ్రద్ధగా, భయముతో, భక్తితో, ప్రార్థనాపూర్వకంగా అనుదినము దేవుడు కృపను అనుగ్రహించి, అందుకే మోషే కోరుకున్నాడు, ప్రభువా ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుము అన్నాడు 90వ కీర్తనలో. ఉదయమున కృపతో నన్ను తృప్తిపరచుము అన్నాడు. ప్రతి ఉదయకాలం దేవుని సన్నిధిలో కోరుకున్నాడు. ఇలాగూ అనేక విషయాలు మునుముందు ప్రభు మనతో మాట్లాడున్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధికి చేరి వద్దాం. విన్న మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకుందాం, క్రమపరుచుకుందాం. ప్రభు కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మన హృదయాల్లో నిర్మించుకుందాం. సంఘములోనూ పరిశుద్ధతను కాపాడుకొని, పరిశుద్ధత ప్రభు నివసించే సంఘముగా. ప్రభు సంచరిస్తున్నాడు కదా, కూడినప్పుడు నివసించాలి. సంచారం అంటే నడుస్తూ ఉంటాడు, నివసించాలి. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడుదురో అక్కడ నేను ఉంటాను అన్నాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఉంటాడు. మనము ప్రభు కొరకు పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించే ప్రయాసములో మనం ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా తండ్రి, దయగల ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మరూపివిగా మా మధ్య ఉన్నందుకు స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా ప్రభువా అనేక విషయాలను మాకు వినిపించావు.
ఇశ్రాయేలు ప్రజలలో మీరు నివసించడానికి కోరుకున్నారు. ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నారు. అది ఒక మందిరముగా నిర్మించడానికి మీరు చూపించారు. కనుక మందిరం యొక్క నిర్మాణం, దాని పరిశుద్ధత, మందిరము యొక్క విధానం, రూపురేఖలు అంతా మీరు చూపించినట్లే జరగాలని కోరుకున్న ఈ పాఠములో మేము నేర్చుకున్న పాఠాలు, వాటన్నిటిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మాకు నేర్పించిన మీ అద్భుతమైన మాటలను బట్టి స్తోత్రాలు. వ్యక్తిగత మా జీవితాలు, మా హృదయాలు మీ నివాసమునకు అనుకూలంగా మార్చుకోవడానికి సహాయము చేయండి. సంఘమనే ఈ మందిరము కూడా మీరు నివసించే మందిరముగా, పరిశుద్ధ స్థలముగా ఉండునట్లు దీవించమని ప్రార్థిస్తున్నాం. విన్న మాటలన్నీ మర్చిపోకుండా నెమరు వేయుచు వాక్య క్రమంలో సరిచేసుకుంటూ మీ కృపాహస్తాలకు అప్పగించుకొని మీ కొరకు నమ్మకంగా జీవించున్నట్లు మాకు తోడయుండుమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు తిరిగి వెలుచున్న ప్రయాణం మా గృహాలకు క్షేమంగా నడిపించండి. దూర ప్రయాణాలు చేసి వచ్చారు ప్రభువా, ఎంతో దూరం వెళ్ళాలి, 2-3 గంటల ప్రయాణాలు ఉన్నాయి. అందరికీ తోడయుండి క్షేమముగా తమ తమ ఇండ్లకు నడిపించండి. దీవెనలతో పంపండి. చిన్నలు మొదలుకొని, పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు చేరి వచ్చిన వారందరినీ ప్రభువా మెండైన దీవెనలతో పంపుమని మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. నిర్జీవమైన రాళ్ళ వంటి మము సజీవమైన రాళ్ళగజేసి, నిర్జీవమైన రాళ్ళ వంటి మము సజీవమైన రాళ్ళగజేసి, సంగమను మందిరముగా మమ్ము, సంగమను మందిరముగా మమ్ము, శిల్పివి నీవై నిర్మించుచుంటివి, శిల్పివి నీవై నిర్మించుచుంటివి, సర్వ సృష్టి నిర్మాణకుడా, సర్వాధిపతి స్తుతి స్తోత్రం, సర్వ సృష్టి నిర్మాణకుడా. వందనాలు అందరికీ.